హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనాలో మరి ఆంధ్రప్రదేశ్కి సీఈఓ అనాలో చంద్రబాబు గారి గురించి తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందాం, ఆయన మోసే ఆయన భజన బృందం ఆయన ముఖ్యమంత్రి కాదు సీఈఓగా పనిచేస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ఏ పని చేస్తున్నాడని ఆయన సీఈఓ అంటున్నారు, నాకైతే అర్థం కాల. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పని జరుగుతుందో అనేది పెద్ద బిలియన్ క్వశ్చన్ మార్క్లా ఉంది నాకు. అయితే ఆయన ఈరోజు క్యాబినెట్లో ఆయన మాట్లాడుతూ క్యాబినెట్ కొలీగ్స్తో క్యాబినెట్ మీటింగ్లో మంచి ఉద్దేశంతో ఏం మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి అని చెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు నోటి నుంచి మంచి చెడు అని రావడం చాలా హాస్యాస్పదం, చాలా హేయమైన థింగ్ అది. ఎందుకంటే ఆయనకు మంచి అనేదే తెలియదు. ఏ కాడికి కుర్చీని అడ్డం పెట్టుకునేదానికి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు, ఎన్ని కుట్రలు ఎలా పన్నాలో తెలిసిన వ్యక్తి ఆయన మంచి చెడులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిసినట్టు ఉంటుంది. అయితే మంచి ఉద్దేశంతో మాట్లాడినా దాన్ని చెడుగా బయట ప్రచారం చేసేవాళ్ళు, ప్రొజెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా మాట్లాడాలి. మంత్రులు హితబోధ చేసే క్రమంలో ఈరోజు అంబేద్కర్ ఘటనపై ఢిల్లీలో జరిగింది ఈ తరహా ఉదంతమే. మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా చూపించే ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అంబేద్కర్ గారిని సాక్షాత్తు రాజ్యసభలో హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అత్యంత హీనంగా అంబేద్కర్ గారి పేరు కంటే దేవుడి పేరు చెప్పండి అని అవమానపరిస్తే ఆన్ రికార్డు ఉంటే దాన్ని ఎవరు వక్రీకరించారు? వక్రీకరణలో మీరు మాట్లాడాలా, మీ పార్ట్నర్ బీజేపీ, మీరు తర్వాత మీ ఆంధ్రప్రదేశ్లో మీ ఇంకో పార్ట్నర్ పవన్ కళ్యాణ్ మాట్లాడాలా వక్రీకరణల గురించి. వక్రీకరణ లేకపోతే ఒక్క నిమిషం బతకలేని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎవరో అంబేద్కర్ గారి గురించి మాట్లాడకపోయినా వక్రీకరించారని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడండి చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారి పట్ల ఎలాంటి గౌరవభావం ఉందో చూడండి అసలు ఇక్కడ. అండ్ చంద్రబాబు నాయుడు గారికి అంబేద్కర్ గారి పట్ల కానీ దళిత సమాజం పట్ల గౌరవం లేదనే దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. 2014-2019 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కడప జిల్లా మీటింగ్లో ఆయన మాట్లాడి ఎవడన్నా దళితుడిగా పుట్టాలని కోరుకుంటారా అని అన్నాడు ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ ఆర్ రెస్పెక్ట్ టువర్డ్స్ దళిత్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇలాంటి వ్యక్తి అంబేద్కర్ గారి మీద ఇంత నీచంగా సాక్షాత్తు రాజ్యసభలో మాట్లాడితే దాన్ని ఖండించాల్సింది పోయి దుర్మార్గుడు అమిత్ షాని వెనకేసుకొచ్చి అమిత్ షా మాట్లాడిందని వక్రీకరించాలని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడకపోగా అంబేద్కర్ గారికి దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అన్యాయం మీద చర్చ జరగాల, మనం మాట్లాడాలని చెప్పే దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే అసలు చంద్రబాబు నాయుడుకు బుద్ధి, బుర్ర, సిగ్గు, మానం ఏమైనా ఉన్నాయా అనిపిస్తుంది నాకు అసలు. ఎందుకంటున్నానండి మాట, నిజంగా కాంగ్రెస్ పార్టీ టెన్యూర్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే 2018-2019 మధ్యలో రాహుల్ గాంధీ సంకనాక్కుంటూ ఢిల్లీలో తిరిగారు కదా. అప్పుడు అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందనే బుద్ధి లేదా మీకు? అప్పుడు సిగ్గు లజ్జ లేని మనిషి ఎవడన్నా ఉన్నాడంటే భారత రాజకీయాల్లో పైన బీజేపీ, నరేంద్ర మోదీ, ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. 2018 యాడికి పోయింది మీ బుద్ధి? తెలంగాణలో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాహుల్ గాంధీ సంకనాకారు కదా అప్పుడు తిరుగుతా. అప్పుడు తెలియలేదా అంబేద్కర్ గారికి అన్యాయం చేసిన పార్టీ ఏదనేసి? దుర్మార్గంగా బీజేపీతో మీ అవసరాల కోసం బీజేపీ బూట్లు నాకుతారు, బీజేపీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇక్కడ. ఇంక మాట్లాడతా, గతంలో నేను వ్యవసాయం దండగా అనకపోయినా దండగానే ఒక దుష్ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారాలు కాంగ్రెస్ పార్టీనే చేయగలదని చెప్పే ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు వ్యవసాయం దండగానే అన్నారో లేదో అది పక్కన పెట్టేస్తే 1995లో మీరు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని గుంజుకొని ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న తర్వాత 2004 వరకు ముఖ్యమంత్రిగా మీరుండి వ్యవసాయ రంగానికి చేసిన మేలంటే ఒకటి చెప్పండి. మీరు బషీర్బాగ్లో రైతులు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద కాల్పులు జరిపించింది మీరు కాదా? ఇదేనా రైతాంగం మీద, వ్యవసాయం మీద మీకుండే ప్రేమ? మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు కదా. మీ రైతుల కోసం, రైతుల మీద మీరు చూపించే కన్సర్న్, ప్రేమ ఎక్కడ? ఆ రోజు కాల్పులు ఎందుకు జరిపించారు మీరు? తర్వాత 2014లో మీరు విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు, రుణమాఫీ చేస్తానని చెప్పారు. చేశారా? మీరు వ్యవసాయం దండగానే ఫీలింగ్లోనే కదా వ్యవసాయం రుణమాఫీ ప్రాపర్గా చేయింది. చేస్తానని చెప్పి సగం కొరీలు పెట్టి ఏదేదో మొత్తం గోల్మాల్ చేసి పడదోపేశారు కదా రుణమాఫీని. సరే, రుణమాఫీ పక్కన పెట్టదు, మళ్ళీ మన ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు 2024లో 4వ పర్యాయం. మీరు రైతు భరోసా ఇస్తానన్నారుగా, ఖరీఫ్ పంటకి ఇచ్చారా? ఖరీఫ్ పంట కంటే ముందే మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఇచ్చారా? ఖరీఫ్ అయిపోయింది, ఇప్పుడు రబీ స్టార్ట్ అవుతుంది. రబీ కన్నా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? రూట్ మ్యాప్ ఏమైనా ఉందా మీ దగ్గర? అంటే వ్యవసాయానికి, రైతాంగానికి ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా అణగదొక్కే మీరు అసలు పట్టించుకొని మీరు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని మీరు వ్యవసాయం దండగానే అనలేదంటే సమాజం నమ్మాలా? ఏనాడన్నా రైతుల హితం కోసం, రైతుల క్షేమం కోసం ఒక్క పాలసీ తీసుకొచ్చారా మీరు దేశంలో? మీరు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో
పోనీ చేస్తామని రుణమాఫీ చక్కగా చేశారా? రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇంకేంటి మీకు రైతుల మీద వ్యవసాయం మీద ఉండే మీకు ప్రేమ? మీరు మాట్లాడిందని వక్రీకరిస్తున్నారా? చెడుగా ప్రచారం చేస్తున్నారా? ఈ చెప్పింది మీరు కాదా? రుణమాఫీ రైతు భరోసా ఇస్తానని చెప్పింది మీరు కాదా? 20,000 దాన్ని కూడా వక్రీకరిస్తున్నారు ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ. తర్వాత ఈయన ఇంకోటి మాట్లాడతా, ఈయన మళ్ళీ రైతు భరోసా 6 గ్యారెంటీలో గ్యారెంటీ పెట్టాడు, సంపద సృష్టించి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి. తర్వాత ఈయన ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ టైంలో అంబేద్కర్ గారికి అన్యాయం జరిగింది, కానీ లేటర్ ఫేజెస్లో వీపీ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ గారి బొమ్మ పెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. మరి ఈ అంశం మీకు 2018లో మోదీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ సంకనాకినప్పుడు మీకు అప్పుడు తెలియలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడాలా ఇవి? అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఆ రోజు మీకు మోడీతో చెడిపోయింది, కాంగ్రెస్ పార్టీతో అవసరం ఉందనే కదా. అంటే మీరు సహవాసం చేసినప్పుడు అందరూ వాళ్ళ దగ్గర ఎన్ని చెడు బుద్ధులున్నా మంచోళ్ళు, మీకు నచ్చకుండా మీరు వాళ్ళతో పొత్తులు లేకపోతే వాళ్ళు ఏం చేసినా చెడు. ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం? అంటే పిల్లనిచ్చిన మామని దుష్ప్రచారం చేసి దుర్మార్గంగా చిత్రీకరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చిన మామని ఇంకా బయట ఆయన పార్టీలో ఉండే వేరే కొలీగ్స్ని, ఆయన మిత్రపక్షాలని, లేకపోతే ఒకప్పుడు రాజకీయంగా వాళ్ళతో తిరిగి ప్రయాణం చేసిన వాళ్ళని ఇంతకంటే నేను బెటర్గా మాట్లాడతాను ఎలా అనుకుంటాం? చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గుడు అంటే, రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ మీద ఇంతలా దుష్ప్రచారం చేస్తున్నాడంటే ఈయన బుద్ధి అంటూ అర్థం చేసుకోండి. ఒక పక్క రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇలా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఈయన దుష్ప్రచారం చేస్తా వీళ్ళు ఏమైనా మాట్లాడితే వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒకటి. ఇంకోటి, పిల్లనిచ్చిన మామని పార్టీ లాక్కొని ఆయన సావు కారణమయ్యాడు. ఓ పక్క రాజకీయ జన్మనిచ్చిన పార్టీతో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇంకో పక్క పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అన్ని లాక్కొని ఆయన సావు కారణమయ్యాడు. ఇలాంటి వ్యక్తి నీతులు చెప్తాడు, మనం వినాలా? 0.001% కూడా ఎథికల్ వాల్యూస్ లేవు పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారికి. ఎప్పుడైనా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లలో చెప్పిన మాట అన్నీ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలేదు ఈ మనిషి. సమాజ హితం కోసం ఒక్క పాలసీ తీసుకురాలా. ఎప్పుడు కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకు ఉపయోగపడే పాలసీలు తప్ప. రాష్ట్రంలో విద్య పరంగా, వైద్యం పరంగా, వ్యవసాయం పరంగా, గ్రామీణాభివృద్ధి పరంగా మంచి పాలసీలు ఈయన జీవితంలో ఎప్పుడు తీసుకురాలా. ఇప్పుడు గతి లేక, గత్యంతరం లేక ఏదో పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈయన 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి మధ్య ఉన్న కాలంలో ఎప్పుడూ కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నపాటి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడిన పాపాన పోని వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిని వ్యవసాయం దండగానే అనలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి ద్రోహం చేసిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత వీపీ సింగ్ గారి టైంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి బీజేపీ పెట్టలేదు కదా. బీజేపీ అయితే పెట్టలేదు కదా. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో బీజేపీ పెట్టలేదు కదా, వీపీ సింగ్ పెట్టారు కదా. వీపీ సింగ్ మళ్ళీ బీజేపీ వ్యక్తి కాదు కదా. అంటే చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా వక్రీకరిస్తాడో చూడండి వాస్తవాన్ని. అమిత్ షా ఇంత నిస్సిగ్గుగా రాజ్యసభలో అంబేద్కర్ గారి గురించి తూలనాడి మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తే దాన్ని వక్రీకరించారని చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు బుద్ధి చూడండి అంబేద్కర్ గారి పట్ల ఎలా ఉందో. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకటి లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూలి పని చేసుకుంటుండేవాడు నాకు తెలిసి. ఆయన రాసిన రాజ్యాంగాన్ని, ఆయన లీడ్ చేసిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవులను అనుభవించుకుంటా అంబేద్కర్ గారి గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తిని ఖండించాల్సింది పోయి ఇంతలా సపోర్ట్ చేసుకుంటూ వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన బుద్ధి అంటేదో చూడండి. థ్యాంక్ యూ.